ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారు తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి చివరి అవకాశం, నిర్లక్ష్యం చేసుకోకు. 9 కోట్ల ధనంతో నీ యొక్క గుమ్మంలో నిలిచి ఉన్నా ఇదేంటో నువ్వు తెలుసుకునే లోపే ఒక గొప్ప శుభవార్త నీ చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మన కోసం అందించాలి అనుకుంటున్నారు. మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తులో ఏదో ఒక చోట మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఖచ్చితంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు. నేను రీసెంట్గా కూడా చెప్పాను, నా స్నేహితురాలి యొక్క భర్త చాలా డ్రింకర్ అనమాట. అంటే తను తాగుడికి పూర్తిగా బానిసైపోయాడు. ఆ అమ్మాయికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. తన యొక్క భర్త సంపాదించిన ధనం మీదే కుటుంబం మొత్తం కూడా ముందుకు గడవాల్సి ఉంటుంది. కానీ సంపాదించిన దాంట్లో సగం తను తాగుడికే వ్యసనానికే తను దుర్వినియోగం చేస్తున్నాడు. అటువంటి సమయంలో ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాని ఆ సిచ్యువేషన్లో ఈ గురువుగారికి అయితే కాల్ చేసింది. గురువుగారి నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 9959422552. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. తన యొక్క సమస్యని మొత్తం కూడా గురువుగారు పూర్తిగా విని ఆ సమస్యలకు తగిన పూజలు చేసి ఆ అమ్మాయికి వెంటనే పరిష్కారాన్ని చూపించారు. ఆ అమ్మాయికి ఈ పూజలు చేసిన తర్వాత తన భర్తలో గొప్ప మార్పు అనేది కలిగింది అని చెప్పి నాతో రీసెంట్గా ఒక టెంపుల్లో కూడా షేర్ చేసుకుంది. కేవలం నీ యొక్క వీడియోస్లో నేను చూసే ఆ గురువుగారికి ఫోన్ చేశాను. నా సమస్య మొత్తం కూడా తీరిపోయింది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. తను ఎంతైతే సంపాదిస్తున్నాడో అంతా నా చేతిలో తీసుకొచ్చి పెడుతున్నాడు. తను డ్రింకింగ్ అనేది పూర్తిగా మానేశాడు అని చెప్పి చెప్పింది. ఇంతకంటే సంతోషం ఏం కావాలి చెప్పండి. ఎందుకంటే మన వల్ల ఒక నెంబర్ ద్వారా గురువుగారిని సంప్రదించడం వల్ల తన జీవితం బాగుపడింది అంటే కనుక అది చాలా గొప్ప విషయం కదా. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రు సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలు మీకున్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మీకు పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కి 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి చివరి అవకాశం, నిర్లక్ష్యం చేయకుండా నీ గుమ్మంలో నేను 9 కోట్లతో నిలిచి ఉన్నానమ్మా, ఇదేంటో నువ్వు తెలుసుకో అని చెప్పి మనకి బాబాగారు చెప్తున్నారు అంటే కనుక అసలు మన భవిష్యత్తులో ఏం జరుగుతుంది, భవిష్యత్తుకు పునాది ఏంటి, భవిష్యత్తు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎందుకు ఇన్ని సమస్యలతో సతమతమైపోతున్నాము, ఇన్ని కష్టాలతో ఎందుకు బాధపడుతున్నాము, ఇన్ని నిందలు ఎందుకు మోస్తున్నాము, ఎందుకు ఒంటరిగా అందరూ ఉన్నా కూడా ఈ యొక్క ఒంటరి జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నాము, ధనం అనేదే సమస్య, అసలు ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి అంటే కనుక తల్లి నేను చెప్పే ఈ చిన్న కథ నువ్వు పూర్తిగా విను, జాగ్రత్తగా అర్థం చేసుకో, నీకు అంతా కూడా అర్థమైపోతుంది. ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఉన్నారు. తండ్రి ఎన్నో రకాలుగా కష్టపడి సంపాదిస్తాడు. ఆ విధంగా సంపాదించిన ధనాన్ని తన యొక్క కుటుంబం ఖర్చుల కోసం కొంతని వాడుకొని మిగిలినది తను సాంఘిక సేవలు, అంటే లేని వారికి సహాయం చేయడం, ఇటువంటివన్నీ సోషల్ సర్వీస్ అంటాం కదా, ఇటువంటి వాటన్నింటికి కూడా తను ఖర్చు పెడుతూ ఉంటాడనమాట. అయితే ఇక తండ్రికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది. వచ్చి తను చివరి స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. కొడుకుని పిలుస్తాడు. కొడుకుని అప్పటి వరకు ఏ పని చేయకుండా మంచిగా చూసుకుంటాడు, గారాబంగా చూసుకుంటాడు. ఏవో చిన్న పనులు తప్పితే పెద్ద బాధ్యతలు ఏమి కూడా కొడుకుకి ఏ రోజు కూడా చెప్పి ఎరగడనమాట. అయితే ఇక చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కొడుకే తర్వాత అన్నీ చూసుకోవాలి కాబట్టి, కొడుకుకు కూడా బాధ్యతలు అనేవి తెలియాలి కాబట్టి కొడుకుని పిలిచి తనకి అన్నీ చెప్తాడనమాట. బాబు ఇలా ఉండు, అలా ఉండు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పి చెప్తాడనమాట. నాకు తెలుసులే నాన్న, నువ్వేం చెప్పవసరం లేదు, నువ్వు హ్యాపీగా ఉండు ముందు అని చెప్పి కొడుకు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడనమాట. అప్పుడు కొడుకుకి వాళ్ళ తండ్రి ఏం
చెప్తాడు అంటే, నాన్న నీ కోసం నేను బీరువాలో ఒక వస్తువుని దాచిపెట్టాను, అది ఒక రాయి, ఆ రాయిని తీసుకొని రాపో, నీతో నేను మాట్లాడాలి అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఇక కొడుకు తండ్రి అసలే పాపం చివరి స్టేజ్లో ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు ఏది చెప్తే అది వినాలి, లేకపోతే పోతాడు కదా, లేకపోతే తను ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనేది తనకు ఉంటుంది. అంటే నేను మా నాన్న చివరిలో నా కోసం అడిగి అంటే తన యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో అవి నాతో చెప్పుకోలేకుండా నా యొక్క పొగరు వల్ల నేను అతన్ని డిసప్పాయింట్ చేశాను అనే ఆ ఫీలింగ్ అనేది మనసులో ఎప్పుడు కూడా గుచ్చుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో తన తండ్రి ఏది చెప్పినా కూడా తను వినాలి అనుకొని మనసులో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడనమాట. అయితే ఇక వాళ్ళ తండ్రి చెప్పినట్టుగానే వెళ్ళి బీరువా దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తీసుకొని వచ్చాడు. ఆ రాయి ఎంత ఉందంటే దగ్గర దగ్గర ఒక 1/2 కేజీ బరువు ఉంటుందన్నమాట. 1/2 కేజీ బరువున్న రాయిని తీసుకొని వచ్చి, ఇదేంటి నాన్న డబ్బులు దాస్తారు, బంగారం దాస్తారు, నువ్వేంటి రాళ్ళు కూడా దాచావు అంటాడు. అంటే సరే నీకు తెలియదులే నాన్న, నేను చెప్తాను నీకు, దీని గురించి కొంచెం మాట్లాడాలి నీతో, కూర్చో. ఈ రాయి నువ్వు తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు అమ్ముకొని వస్తావా అని చెప్పి అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న, రాయి ఎవరికి అవసరం ఉంటుంది, అయినా రాయి అమ్మేది నన్ను పిచ్చి అనుకుంటారు దీన్ని బయటికి తీసుకొని వెళ్తే అంటాడు కొడుకు. అప్పుడు సరే కాదు నాన్న, నేను ప్లేస్ కూడా చెప్తాను నీకు, నువ్వు ఒక కూరగాయలు అమ్మే దగ్గరికి వెళ్ళి రాయిని తీసుకొని వెళ్ళి అతను ఇది అమ్మితే నీకెంత ధనం ఇస్తాడో అడిగి రాపు అని చెప్పి అంటాడు. అయితే ఇక నాన్న మాట, అదే చివరి స్టేజ్, మళ్ళీ చనిపోతే ఫీలింగ్ ఇదంతా ఉంది కదా తనకి. ఇక నాన్న మాట కాదనలేక ఆ రాయిని తీసుకొని కూరగాయలు అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ రాయిని చూపించి, ఇది మీరు కొంటారా, ఇది మీరు కొంటే మీరు నాకు ఎంత ధనం ఇస్తారని అడిగేసరికి కూరగాయల అమ్మాయన ఆ రాయిని పట్టుకొని, ఇది పట్టుకుంటే దాదాపుగా ఒక 1/2 కేజీ బరువు ఉందయ్యా, ఇది నాకు 1/2 కేజీ రాయి బదులు ఈ రాయి పెట్టి కూడా నేను తూకం వేసుకోవచ్చు, నాకు దానికి ఉపయోగపడుద్ది, దేనికి ఉపయోగపడుద్ది, నీకు ఒక 5 రూపాయలు ఇస్తాను, రాయి ఇచ్చేస్తే అంటాడనమాట ఆ కూరగాయల అమ్మాయన. అంటే ఏంటి 5 రూపాయలా, 5 రూపాయలు ఇస్తావా 1/2 కేజీ రాయి తీసుకొని నువ్వు, సర్లే కానీ మా నాన్న అడిగి రమ్మన్నాడని వచ్చాను కానీ నేను, నా రాయి నాకు ఇచ్చేసే నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి ఆ రాయి తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తాడు. నాన్న నువ్వు చెప్పినట్టుగానే వెళ్ళాను, ఆ కూరగాయలు అమ్మాయి ఆయన 5 రూపాయలు ఇస్తానన్నాడు నాన్న అని చెప్పి చెప్తాడనమాట. సరే నాయన 5 రూపాయలు ఇస్తానన్నాడు కూరగాయల అమ్మాయి ఆయన. సరే కదా, సరే ఇంకొక ప్రయత్నం చెయ్యి, ఈ రాయిని తీసుకొని నువ్వు మార్వాడి షాప్ దగ్గరికి వెళ్ళు, మార్వాడి షాప్ అతను ఎంత ఇస్తాడో నువ్వు కనుక్కొనిరా అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఇంకా నాన్న అసలే చివరి స్టేజ్ ఫీలింగ్ కదా, ఇక నాన్న చెప్పినట్టుగానే ఏమీ ఇష్టం లేకపోయినా కూడా ఆ రాయిని తీసుకొని మార్వాడి షాప్కి వెళ్తాడు. వెళ్ళి సేటు ఈ రాయి తీసుకొని ఎంత ఇస్తావు అని చెప్పి అడుగుతాడనమాట. రాయ, ఇదేం రాయి అని చెప్పి ఆ సేటు దాన్ని పైకి కిందకి అటు తిప్పి ఇటు తిప్పి చూస్తాడనమాట. కాసేపు చూసి పరిశీలించి, సరేనయ్యా ఈ రాయి ఏదో బాగుంది, నేను బంగారం చెక్ చేయటానికి, బంగారాన్ని దీని మీద రుద్దటానికి బాగుంటుంది నాకు, సరే ఇది తీసుకొని ఒక 500 ఇస్తాను, రాయి ఇచ్చేసి 500 తీసుకొని వెళ్ళి అని చెప్పంటాడు. 500 ఇస్తారా, రాయి తీసుకొని 500 ఇస్తారా, సర్లే మా నాన్న ఏందో అడగమన్నాడని చెప్పి వచ్చాను నేను, ఈ రాయి తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పి ఆ రాయి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి చెప్తాడు. మార్వాడి షాప్ ఆయన 500 ఇస్తానన్నాడు నాన్న, ఏంటి అసలు ఈ రాయి ఏంటి, డబ్బులు ఏంటి, అంత అవసరమా, ఈ రాయి చూడంగా నాకు కూడా బాగా అనిపిస్తుంది, ఏదో ఒక అట్రాక్టివ్ లుక్ ఉంది నాన్న ఈ రాయిలో, ఈ రాయిని నేను ఉంచుకుంటాను, కొంచెం నాకు ఇంట్లో ఆ షోకేస్లో పెట్టుకోవడానికి అట్లా బాగుంటుంది నాన్న, నేను ఉంచుకుంటాలి, ఇవన్నీ ఏం వద్దులే, నువ్వు ప్రశాంతంగా పడుకో, రెస్ట్ తీసుకో, టాబ్లెట్స్ వేసుకో, ఫుడ్ తిను అని చెప్పి చెప్తాడనమాట. అయితే సరే నాయన, సరే ఇంకేం వద్దు, ఒకే ఒక్క అవకాశం, చివరి అవకాశం, చివరి కోరిక బాబు, వద్దనొద్దు, కాదనొద్దు, వెళ్ళను అని చెప్పి అనొద్దు, ఈ రాయి తీసుకొని మనకి ఊరి చివర మ్యూజియం ఉంది కదా, ఆ మ్యూజియం దగ్గరికి రాయిని తీసుకొని వెళ్ళు, ఈ రాయి ఎంత విలువ చేస్తుంది అని చెప్పి వాళ్ళని అడుగు అని చెప్పి పంపిస్తాడు. అసలే నాన్న చివరి స్టేజ్ ఫీలింగ్స్ కదా, సో అందుకని చెప్పి రాయిని తీసుకొని తను మ్యూజియానికి వెళ్తాడు. మ్యూజియానికి వెళ్ళిన తర్వాత ఆ మ్యూజియంలో ఉండే ఆ యొక్క హెడ్, అంటే ఆ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనకి రాయిని చూపిస్తాడనమాట. చూపిస్తే ఆ రాయిని బాగా భూతద్దాలు పెట్టి ఎన్నో రకాల టెస్టులు, ఒక 2-3 రకాల టెస్టులు చేస్తారు ఆ రాయిని పట్టుకొని. చేసి ఎంతో పురాతన కాలానికి చెందినది ఈ రాయి. ఈ రాయి వాల్యూ ఎలా ఉంటుంది అంటే కనుక ఒక డైమండ్ కంటే, అంటే ఒక వజ్రానికంటే కూడా గొప్ప
వాల్యూ ఉంది ఈ రాయికి. ఈ యొక్క అర కేజీ రాయి నుంచి బోలెడన్ని కోట్ల రూపాయల వజ్రాలను తీయవచ్చు. అంతేకాదు ఇది ఎన్నో సంవత్సరాల పురాతనానికి చెందింది కాబట్టి దీన్ని మ్యూజియంలో పెడితే గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ధనాన్ని ఇస్తుంది మనకి అని చెప్పి రకరకాలుగా కొంత రీసెర్చ్ అనేది చేస్తారు. ఆ రాయి ఏంటి, అది ఎక్కడిది, ఎక్కడ దీని ప్లేస్, అసలు దీంట్లో ఏముంది, ఏ యొక్క డైమండ్ వాల్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తారనమాట. రీసెర్చ్ చేసి ఇక ఆ తీసుకెళ్ళిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయిని సార్ కూర్చోండి సార్ ఏసీ ఏమంటారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని చెప్పి అడుగుతారు. అబ్బాయి వీళ్ళేంటి ప్రత్యేకంగా నాకు విలువనిస్తున్నారు, ఏందబ్బా ఏం జరుగుతుంది, రాయిని తీసుకెళ్లారు లోపలికి ఏంటి అని చెప్పి అతను ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలోకి లోపల నుంచి ఆ హెడ్ వస్తాడనమాట. అంటే మ్యూజియానికి ఉన్న హెడ్ వస్తాడు బయటికి వచ్చి, బాబు ఈ రాయి విలువ దాదాపుగా 6 కోట్ల నుంచి 9 కోట్ల వరకు ఉంటుంది. ఈ రాయిని నువ్వు అమ్మాలని వచ్చావు కాబట్టి నేను నీకు 9 కోట్ల రూపాయలు ఇస్తాను, ఈ రాయి మాకు ఇచ్చేసెళ్ళు అంటాడు. ఒక్కసారిగా అబ్బాయి షాక్ అవుతాడు. ఎందుకంటే కూరగాయల కొట్లు 5 రూపాయలు ఈ రాయి. అదే ఇక్కడ అంటే బంగారపు షాప్ అంటే మార్వాడి కొట్టు దగ్గరికి తీసుకెళ్తే 500 రూపాయల రాయి. ఆడుకుంటాను షోకేస్లో పెట్టుకుంటాను అనుకున్న రాయి విలువ 9 కోట్ల రూపాయల. అసలు ఇది ఎలా సాధ్యం, ఇదేమి రాయి అని చెప్పి ఒక షాక్లో ఉంటాడు. ఈ తర్వాత సార్ అని చెప్పి పిలిచిన తర్వాత కొంచెం స్పృహలోకి వచ్చి, సరే మా నాన్న అడిగి రమ్మన్నాడని చెప్పి రాయి నేను తీసుకొని వచ్చాను. మా నాన్నకి తెలుసు అసలు ఇదేంటి, ఇది ఎక్కడ, ఎంత, అదంతా కూడా మా నాన్నకి తెలుసు. మా నాన్నగారితో మాట్లాడి నేను మళ్ళీ తీసుకొని వస్తానంటే, సార్ మీకేమన్నా డబ్బు తక్కువగా అనిపించిందా, 9 కోట్లు ఇస్తానన్నాను తక్కువగా అనిపించిందా, సరే ఇక ఫైనల్గా 15 కోట్లు ఇస్తాను నేను మీకు, ఈ రాయి మాకు ఇచ్చేసి వెళ్ళండి, ఇది చాలా వాల్యుబుల్ రాయి సార్, ఇది చాలా పురాతనమైన డైమండ్ సార్, మీకు తెలియట్లేదు ఈ రాయి గురించి అని చెప్పేసరికి, తప్పకుండా మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరే అమ్ముతాను నేను, ఏం పర్వాలేదు మీరేం కంగారు పడమాకండి, నేను మా నాన్నతో మాట్లాడొస్తానని చెప్పి రాయి తీసుకొని ఆ షాక్లోనే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడు. అదేంటి నాన్న, మీరు ఈ రాయి కూరగాయల కొట్లో తీసుకెళ్తే 5 అన్నారు, మార్వాడి దగ్గరేమో 500 అన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే దాదాపు 15 కోట్లు ఇస్తామన్నారు, అసలు ఏంటి రాయి ఏంటి అని చెప్పి అంటారు. అదే బాబు, ఇదే సమాజం. నువ్వు ఒక విలువ గల దాన్ని తీసుకొని ఒక చీప్ అయిన ప్లేస్, అంటే ఎవరైతే కూరగాయలు అమ్ముతూ ఉంటారో వాళ్ళు చీప్ అని నేను చెప్పడం లేదు, వాళ్ళ యొక్క మెంటాలిటీ, అంటే ఈ యొక్క డైమండ్ విలువ వారికి తెలియదు కాబట్టి వాళ్ళు 5 రూపాయలు చెప్పారు. కొంచెం అప్పుడప్పుడు నిలదొక్కుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్వాడీస్, వాళ్ళు 500 అని చెప్పారు. కానీ అన్నీ తెలిసి అంత విజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తే 15 కోట్లు అని చెప్పారు. ఈ రాయికి 15 కోట్లు కూడా తక్కువే నాయనా. ఇది దాదాపుగా ఇవాల్టి రోజున 35 నుంచి 40 కోట్ల వరకు ఉంటుంది దీని విలువ. దీన్ని తక్కువ అంచనా వేయకు. నేను చనిపోయిన తర్వాత కూడా నిన్ను కాపాడేది ఈ రాయే. కానీ ఇది నీ దగ్గర ఉన్నంత కాలం దీని వాల్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి దీన్ని అమ్మేస్తే ఎంతో కొంత వస్తే నువ్వు తీసుకుంటావు, నువ్వు జల్సాగా బ్రతుకుతావు. కానీ ఇది నీ దగ్గర ఉంటే ఇప్పటి రోజుల్లో 40 కోట్లు, రేపు ఫ్యూచర్లో నీ పిల్లలప్పటికల్లా కూడా ఇది దాదాపుగా ఒక 50 కోట్లు 100 కోట్ల వరకు కూడా ఇది పలుకుతుంది. అంతటి ఒక రేర్ వస్తువు అంటారు చూసారా, అంటే ప్రపంచంలో కల్లా ఇది ఒక్కటే అంటారు చూసారా, ఆ జాతికి చెందింది ఇది. ఇది ఉండడం అంటే చాలా గొప్ప విషయం. ఇది నాకు మా తాతల నుంచి వస్తుంది. జాగ్రత్తగా ఇన్నాళ్ళు నీ కంట పడనీయలేదు అంటే అంత టైం రాలేదు, ఆ యొక్క ఇది రాలేదు కాబట్టి నేను ఇవి చూపించలేదు. ఇప్పుడు నేను చనిపోయే స్టేజ్కి వచ్చాను, ఇప్పుడు నేను నీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. దీని విలువ నీకు తెలియాలి కాబట్టి ఇలా నిన్ను 3 రకాల ప్రదేశాలకు పంపించాను. అయితే ఇప్పుడు నేను నీతో చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక, నాయన సమాజంలో రకరకాల ఆలోచనలతో కూడుకున్న మనుషులు ఉంటారు. అయితే ఇప్పుడు నువ్వు ఎవరైతే నీ విలువ తెలుసుకోవట్లేదు, నీ గురించి విలువ నీకు ఇవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్నావో, వాళ్ళ యొక్క మనస్తత్వాలను బట్టి, వాళ్ళు ఉండే ఆ లొకాలిటీని బట్టి, వాళ్ళు ఉండే ఆ మనుషుల మెంటాలిటీని బట్టి నీకు విలువనిస్తారు. ఇలా ఈ విలువను తెలుసుకొని నువ్వు జీవితంలో నెగ్గుకుంటూ రావాలి. ఎవరి కింద లొంగాల్సిన అవసరం నీకు లేదు నాయన. నేను బ్రతికున్నా చనిపోయినా నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే అని చెప్పి చెప్తారనమాట. అయితే ఇక్కడితో కథ పూర్తిగా అయిపోతుంది. ఈ కథ ద్వారా బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటున్న నీతి అంటే ఏంటి అంటే కనుక, తల్లి బాధపడుతున్నావు కదా,
ఆలోచిస్తున్నావు కదా, ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పి, ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పి, ఎవరో ఏదో అన్నారు అని చెప్పి ఎన్నో రకాల సమస్యలతోటి సతమతమైపోతున్నావు కదా. అయితే ఇవాల్టి రోజున నిన్ను వేలెత్తి చూపించిన వాళ్ళు, నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను అరిచిన వాళ్ళు, నిన్ను చీప్గా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చీప్ జాతికి చెందిన వాళ్ళు కాబట్టే నీ గురించి అలా చెప్పుకుంటున్నారు. అసలు నువ్వేంటి, నీ విలువేంటి అని చెప్పి వారికి తెలియదు. నువ్వు ఒక ప్రవర్తనతో ఉండి, అంటే ఒక డిసిప్లిన్తో, ఒక క్రమశిక్షణతో నువ్వు ఉండి మంచిగా నీ యొక్క అవసరాలకి తగ్గట్లుగా, నీ సమయానికి అనుకూలంగా నువ్వు నీ పనిని సక్రమ మార్గంలో చేసుకుంటూ వెళ్ళి ఒక మంచిగా ఉన్నప్పుడు నిన్ను చూడలేని వాళ్ళు కూడా నిన్ను రకరకాలుగా అనుకునే అవకాశం ఉంటుంది. అయితే నువ్వు నా దృష్టిలో ఒక వజ్రానివి తల్లి. నీ విలువ తెలియని చోటికి నిన్ను తీసుకొని వెళ్తే, అంటే నిన్ను కూరగాయల కొట్టుకు తీసుకొని వెళ్తే నిన్ను చీప్గానే చెప్పుకుంటారు. నీ విలువ వారికి తెలియదు కాబట్టి అలాంటి కూరగాయల మాటలు మాట్లాడుకునే వారి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ విలువ నువ్వు వెళ్ళే స్థానాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. నువ్వు వెళ్ళే ఆ యొక్క ఇంటిని బట్టి, ఆ యొక్క ప్రదేశాన్ని బట్టి, ఆ యొక్క స్థలాన్ని బట్టి, అక్కడ ఉండే వాళ్ళ మెంటాలిటీని బట్టి వారు నీ విలువని నిర్ణయించలేరు. నువ్వు నీ విలువకు తగ్గ ప్రదేశంలోకి వెళ్తే నీకు వాళ్ళిచ్చే విలువ ఉంటుంది, చూసావా, అది నిజమైన విలువ. కనుక చీప్ మనుషుల గురించి ఆలోచించుకొని నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క మనస్సుని పాడు చేసుకోవద్దు అని చెప్పి నేను నీకు పదే పదే చెప్తున్నాను తల్లి. కొన్ని కోట్ల విలువ నీ విలువ. నీ విలువ అనేది తగ్గే ప్రదేశానికి వెళ్ళకు అని చెప్పి చెప్పాలి అనుకుంటున్నాను. నీ విలువను గుర్తించే వారి దగ్గరే నీ యొక్క దర్జాని చూపించే ప్రయత్నం చెయ్యి. నీ మీద పడి ఏడ్చే వాళ్ళ దగ్గర కాదు తల్లి. ఎవరైతే నీ మాటలు విన్నట్లుగానే ఉండి నాలుగు గోడల మధ్య గుసగుసలాడుకుంటూ ఉంటారో వారికి నువ్వేంటో రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే నీతో మాట్లాడాలనుకుంటున్నారో, ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడితే బాగుండు, ఒక 5 నిమిషాలు నాతో నవ్వుతూ టైంపాస్ చేస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారో వారితో నువ్వు సమయాన్ని కేటాయించు, వారి కోసం ఆలోచించు, వారి గురించి ఆలోచించు. అప్పుడు నీ విలువ అనేది రెట్టింపు అవుతుంది తల్లి. కనుక ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది ముఖ్యం కాదు, ఎంత దర్జాగా బ్రతుకుతున్నామనేదే ముఖ్యం. నీకుండే విలువని బట్టి, ఎదుటి వారు నీతో ఉండే పద్ధతిని బట్టి నువ్వు కూడా అలాగే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుకనే ఎదుటివారు నాకు విలువనివ్వడం లేదు, నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నాతో మాట్లాడడం లేదు, నన్ను చీప్గా చూస్తున్నారు, అసలు నాకు ఎటువంటి గౌరవమే లేదు అనే వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అడుక్కునే మాటలు మాట్లాడవద్దు తల్లి. ఎందుకంటే ఒక తండ్రిగా కొంచెం కోపంగానే చెప్తున్నాను. నువ్వు నీ విలువని పెంచుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మాట్లాడు. నీకు విలువ ఇవ్వని వాళ్ళ దగ్గర పన్నెత్తి మాట్లాడినా కానీ నీ విలువను నువ్వు తగ్గించుకోవడమే అవుతుంది. ఇక ముఖ్యమైన మాట ఏంటి అంటే కనుక, కొంత ధనం కోసం చాలా రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ ధనం రావడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు. అయితే ఇక ఏ మాత్రం కూడా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ధనం అనేది కొన్ని రోజులలోనే నీ దగ్గరికి రాబోతుంది, నీ అవసరాన్ని తీర్చబోతుంది. ఏదైతే నీ జీవితంలో జరగాలి అని చెప్పి కోరుకుంటున్నావో అది కొన్ని రోజులలోనే, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, కొన్ని రోజులలోనే తీరబోతుంది. కనుక మనసుని దృఢంగా ఉంచుకో. ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడు. లేనిపోని వారు నీకు విలువనివ్వడం లేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ఒక వజ్రంతో సమానం తల్లి. నా బిడ్డ అలాగే ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను తల్లి. ఇదే నీ యొక్క జీవితం. ఎక్కడైతే నిన్ను గౌరవిస్తారో, ఎక్కడైతే నీకు విలువనిస్తారో, ఎక్కడైతే నీ ఫీలింగ్స్ని సపోర్ట్ చేస్తారో, ఎవరైతే నిన్ను ఒక మనిషిగా గుర్తిస్తారో వారితో మాత్రమే నీ ఆలోచనలు పంచుకో, వారితో మాత్రమే నీ స్నేహాన్ని కొనసాగించు, వారి మీద మాత్రమే నీ ప్రేమను చూపించు. నువ్వంటే విలువలేని వారి దగ్గర, అసలు నీ బాధని ఒక బాధలాగే చూడని వారి దగ్గర, నీ యొక్క ఫీలింగ్స్ని ఒక ఫీలింగ్స్ లాగానే చూడని వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర కూడా నిన్ను నువ్వు తగ్గించుకునే ప్రయత్నం ఇప్పటికైనా కానీ ఆపాలి తల్లి అని చెప్పి
చెప్పి బాబాగారు ఈరోజు మనకి చెప్పాలి అనుకున్నారండి. ఎంత గొప్ప ఆంతర్యం ఉందో కదా ఈ సందేశంలో. నిజంగా కదా, మనకి ఎవరైతే విలువనివ్వరో వారి గురించి ఆలోచిస్తూ ఉంటాము. వారి గురించే ఎక్కువగా రోజులు ఆలోచిస్తూనే మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నాను తప్పితే మనతో మాట్లాడాలి అనుకునే వారిని మాత్రం మనం ఎప్పుడూ చిన్న చూపు చూస్తూనే ఉన్నాము. అలా చేయొద్దు అనే బాబాగారు ఈరోజు మన జీవితానికి ఒక కనువిప్పును కలిగించే సందేశాన్ని అందించారు. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. రెడ్ కలర్లో ఉంటుంది, కొంతమందికి బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అనే బటన్. ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి ఆ ప్రెస్ చేయగానే కింద ఆల్ సింబల్ ఉన్న బెల్ అనేది వస్తుంది. అలా ఆ బెల్ సింబల్లో ఆల్ సింబల్ ఉన్న బటన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి సందేశం మీ జీవితానికి ఒక కనువిప్పు మార్గం అయ్యే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.